హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొట్లకాయతో పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పొట్లకాయలను నేను పైన పొట్టంతా తీసేసి ఇట్లా రౌండ్ షేప్ లాగా కట్ చేసుకొని లోపల గింజలన్నీ తీసేసి రెడీ చేసి పెట్టుకున్నా. చాలామంది పొట్లకాయ కర్రీ తినడం అంతగా ఇష్టపడరు. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే అస్సలు తినరండి. ఈ పొట్లకాయ పీసుల్ని తీసేసి పక్కకు పెడతారు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా పెరుగు పచ్చడిలాగా ఇలా చేసుకొని పొట్లకాయలను తిన్నారంటే ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత రుచికరంగా ఉంటుంది పొట్లకాయ పెరుగు పచ్చడి. ఒకసారి ట్రై చేద్దామండి. ఈరోజు మన రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద ఈ కడాయి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, శనగపప్పు, కొన్ని ఎండుమిర్చిలు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలను ఇలా దంచి వేసుకోవాలి పేస్ట్ లాగా. కొంచెం పసుపు, కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవి కాసేపు ఇలా ఫ్రై అయినాక పొట్లకాయ పీసెస్ కడాయిలో వేసేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. మీ ఇష్టం అండి, కారం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిర్చి వేసాము కదా మీ ఇష్టం. నేనైతే కొంచెం వేస్తున్నా. కొంచెం సరిపడంత సాల్ట్. పొట్లకాయల్ని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ పొట్లకాయలు చాలా హెల్దీ అండి, చాలా మినరల్స్ ఉంటాయి ఇందులో. ఈ విధంగా మనం ఇట్లా పెరుగు పచ్చడి చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పొట్లకాయ పీసెస్ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మగ్గించుకోవాలి. పొట్లకాయలు ఇలా ఈ విధంగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. చాలండి, చాలా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ కడాయి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ పొట్లకాయ పీసెస్ పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారినాక ఇందులో పెరుగు వేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయినాక పొట్లకాయ పీసెస్ పెరుగును ఇందులో కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పెరుగును యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి పైన, చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఫైనల్గా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా 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 టేస్టీ పొట్లకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.